Hello everybody, welcome to SMR Telugu Education. So next topic is, here we have to discuss some simple basics on C programming. So what is the output of given program? Okay, what is the output of given program? మనకి ఏలో వాల్యూ ఎంత వస్తుంది 10 ప్రింటెడ్ పర్సెంటేజ్ డిఏ. వెరీ సింపుల్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ అవుట్పుట్? సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుందంటే అన్డిఫైన్డ్ సింబల్ ఏ. ఫస్ట్ ఇక్కడ ఏ అనేది యూజ్ చేసాము, బట్ ఎక్కడ డిక్లేర్ చేయాలి. సో కాబట్టి కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. అన్డిఫైన్డ్ సింబల్. సో ఆల్ట్ F9 ఎస్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. అన్డిఫైన్డ్ సింబల్ ఏ. సో మస్ట్ అండ్ షుడ్గా మనం ఏదైనా ఒక వేరియబుల్ అనేది సి ప్రోగ్రామ్లో యూజ్ చేయాలంటే అది మస్ట్ అండ్ షుడ్గా డిక్లేర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్, సో మస్ట్ అండ్ షుడ్గా డిక్లేర్ చేయాలి. సో కాబట్టి ఇంటి ఏ అని ఇచ్చాం. సో నేను ఎగ్జాంపుల్లో సిఎల్ఆర్ ఎస్సిఆర్ అని తీసేస్తున్నాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ప్రింట్ ఎఫ్ ఏ. ఓకే, వాట్ ఇస్ ద అవుట్పుట్? సార్ చూడండి, ఈ స్టేట్మెంట్ని ఏమంటారంటే డిక్లరేషన్ స్టేట్మెంట్ అంటారు. డిక్లరేషన్ మనం ఇంటి ఏ అని డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాం కదా, అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 10 వస్తుంది. దీన్ని ఏమంటారంటే అసైన్మెంట్ అంటారు. సో అసైన్మెంట్ స్టేట్మెంట్ అంటే మనం ఏలోకి 10 అనే వాల్యూ అసైన్ చేస్తాం. ఈ కోడ్ రన్ చేస్తే సో కోడ్ రన్ అవుతుంది. మనకి ఏలో ఉన్న వాల్యూ ఎంత? 10. కాబట్టి 10 అనే వాల్యూ ప్రింట్ అయ్యి నెక్స్ట్ కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో మనం క్లియర్గా స్క్రీన్ చేయలేదు కాబట్టి ఇంతకుముందు అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ వన్ ఈస్, నెక్స్ట్ ఇంటి బి ఈజ్ ఈక్వల్ ఇంటి బి. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చాను. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్? ఫస్ట్ వాట్ ఈస్ అవుట్పుట్? సార్ చూడండి, అందరూ ఏమనుకుంటారంటే ఏ వాల్యూ 10, బి ఈజ్ ఈక్వల్ 20. ఇప్పుడు ఏబి వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఏ వాల్యూ ప్రింట్ చేస్తాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? 10. ఓకే, సో 10 ఈజ్ అవుట్పుట్ అనుకుంటారు, బట్ ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుందంటే డిక్లరేషన్ ఈజ్ నాట్ అలౌడ్ హియర్. విల్ గెట్ ఎన్ ఎర్రర్. డిక్లరేషన్ ఈజ్ నాట్ అలౌడ్ హియర్. ఇది డిక్లరేషన్, ఇది అసైన్మెంట్. సో వన్స్ మనం డిక్లరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాల్యూ అసైన్ చేసిన తర్వాత కానీ, లేదా ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత కానీ, సిఎల్ఆర్ ఎస్సిఆర్ కానీ, లేకపోతే ప్రింట్ఎఫ్ కానీ, లేకపోతే స్కాన్ఎఫ్, ఎనీ ఫంక్షన్, ఎనీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఆర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్, ఎనీ ఫంక్షన్స్ అనేవి కాల్ చేసిన తర్వాత డిక్లరేషన్ అనేది అలో చేయదు. సో ఈ కోడ్ రన్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో ఆల్ట్ F9. సో రీడ్ ది ఎర్రర్. Declaration is not allowed here. Okay, so covered will get an error. So next one is, so a is equal to 10 semicolon. What is the output? Int a is equal to 10 semicolon ఇచ్చాం కదా. Int a, this one is valid. So value of a, లోకి వాల్యూ వస్తుంది 10 వస్తుంది. printf అంటే మనకి 10 అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో int a is equal to 10 అంటే ది అసైన్మెంట్. దిస్ ఈజ్ ఇనిషియలైజేషన్. ఈ స్టేట్మెంట్ ఏమంటామంటే ఇనిషియలైజేషన్. సో ఇనిషియలైజేషన్ ఆఫ్ ఏ వాల్యూ. సో ఒకసారి చూడండి, మనం ఇంతకుముందు యూజ్ చేసిన వేరియబుల్స్ అన్నీ కూడా మనకి రివర్స్ కావాలన్నా రివర్స్ అనేది డిక్లేర్ చేసి లాస్ట్లో ఎక్కడో REV ఈజ్ ఈక్వల్ టు 0 అని అసైన్ చేస్తాం. ఓకే, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా 0 అని అసైన్ చేసుకోవచ్చు. ఆ స్టేట్మెంట్ ఏమంటారు? ఇనిషియలైజేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్, int a. So printf percentage d comma a. Next one is
This is the another body. So int b is equal to 20. Int a is equal to 20 or int b is equal to 20. So printf percentage d comma b minus minus b plus plus a, then printf percentage d comma a, then printf percentage d comma b. Next printf percentage d comma b. So what is the output of given program? So చూడండి, ఇది ఒక బాడీ, ఇదొక బాడీ, ఇదొక బాడీ. అంటే మనం ఏదైనా ఒక వేరియబుల్ని ఈ బాడీలో డిక్లేర్ చేస్తే ఈ ఇంటి ఏ అనే వేరియబుల్ని ఈ బాడీలో వరకు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మనం బి అనే వేరియబుల్ ఈ బాడీలో డిక్లేర్ చేస్తాం కాబట్టి ఈ బి అనే వేరియబుల్ని ఈ బాడీ వరకు యూజ్ చేయగలం, అవుట్ సైడ్ అనేది యూజ్ చేయను. బట్ నేను ఇక్కడ అవుట్ సైడ్ యూజ్ చేస్తాను కాబట్టి విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఈ కోడ్ రన్ చేస్తే ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుందంటే అన్డిఫైన్డ్ సింబల్ బి, అంటే బి అనేది ఈ బాడీలో వాడాము బట్ ఈ బాడీలో మనం డిక్లేర్ చేయలేం. సో alt F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్ అన్డిఫైన్డ్ సింబల్ బి. ఓకే, సో కాబట్టి ఈ కోడ్ ఈ స్టేట్మెంట్ ఏం చేస్తున్నానంటే కామెంట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా కామెంట్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ బి అనే వేరియబుల్ని ఇంటి ఏ ఇజ్ ఈక్వల్ 10, ఏ వాల్యూ ఎంత వస్తుంది 10, ఇప్పుడు 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ బి అనే వేరియబుల్ని ఇక్కడ వరకు ఎనీ వాల్యూ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏ అనే వేరియబుల్ని ఈ బాడీలో వాడుకోవచ్చు, ఇన్సైడ్ బాడీ ఇక్కడైనా వాడుకోవచ్చు. నా బి వాల్యూ ఎంత 20, అంటే ఏం ప్రింట్ అవుతుంది 20. సో మైనస్ మైనస్ బి, బిలో వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ బిలో వాల్యూ 20 ఉంది. మైనస్ మైనస్ బి అంటే వాల్యూ ఎంత వస్తుంది 19 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఏ వాల్యూ ఎంత ఉంది మనకి, ఏ వాల్యూ 10, ప్లస్ ప్లస్ ఏ అంటే వాల్యూ ఎంత వస్తుంది 11. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ ఏ వాల్యూ ఎంత 11 ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఎఫ్ బి వాల్యూ ఎంత 19 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ నేను ఈ బాడీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రింట్ ఎఫ్ ఏ అంటే మనకి ఏ వాల్యూ ఎంత 11 ఉంది కాబట్టి 11 ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను ఈ స్టేట్మెంట్లో ఏ అని ఇస్తున్నాను. సో alt F9, ఎస్ కంట్రోల్ F9. సో 11 19 11. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్, సో ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 10, int a is equal to 20, printf percentage d a. Okay, so next one is what is the output of given program. So చూడండి, ఇదొక బాడీ, ఇదొక బాడీ. సో ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి ఏ వాల్యూ, ఇది ఇనిషియలైజేషన్. సో ఏలోకి వాల్యూ 10 వస్తుంది, ఎంత ప్రింట్ అవుతుంది 10. నెక్స్ట్ ఇంటి ఏ వాల్యూ ఎంత 20, అంటే ఎంత ప్రింట్ అవుతుంది 20. చూడండి ఇక్కడ ఏ వాల్యూ స్కోప్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బట్ లోకల్ విల్ గెట్ హై ప్రయారిటీ. లోకల్లో ఏ వేరియబుల్ అయితే ఉందో ఆ వాల్యూ తీసుకుంటుంది. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ బాడీ నుంచి బయటకు వచ్చేస్తుందో ఈ ఏకి మెమరీ డియాల్కేట్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఏలో వాల్యూ ఎంత ఉంది 10. ఓకే, ఒకసారి నేను డీబగ్ చేసి చూపిస్తాను. కంట్రోల్ ఈ స్టేట్మెంట్ దగ్గర ఉన్నప్పుడు ఏ వాల్యూ 10 ఉంటుంది, ఈ బాడీలోకి వచ్చినప్పుడు ఏ వాల్యూ 20 అవుతుంది. నెక్స్ట్ ఈ బాడీ నుంచి బయటికి రాగానే ఈ మెమరీ డియాల్కేట్ అయిపోయి ఈ మెమరీలోకి ఏ వాల్యూ 10 ఉంటుంది. చూడండి ఏలోకి వాల్యూ 10 వచ్చింది. సో F7, సో 10 ప్రింట్ అయింది.
నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కింద ఏ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఏ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఎంత చేంజ్ అవుతుంది? 20. ఈ 20 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఈ బాడీ నుంచి బయట ఈ స్టేట్మెంట్కి రాగానే 10 అనే వాల్యూ రీప్లేస్ అయిపోయి 20 వాల్యూ రీప్లేస్ అయిపోయి మళ్ళీ 10 వస్తుంది. F7 చూసారా, ఇక్కడ 20 వచ్చింది. బాడీ నుంచి బయటికి రాగానే మళ్ళీ ఏ వాల్యూ 10 వస్తుంది. F7 అంటే ఏ బాడీ యొక్క స్కోప్ ఆ బాడీ వరకే ఉంటుంది. దీస్ ఆర్ సమ్ బేసిక్స్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం ఫంక్షన్ కాలింగ్ తర్వాత కూడా వేరియబుల్ డిక్లరేషన్ అనేది ఎలా వచ్చేది. ఇంటి ఏ CLR SCR clear the screen. Next declaration not allowed. Int B will get an error. Alt F9 will get an error. Declaration is not allowed here. So assignment తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ కాలింగ్స్ తర్వాత డిక్లరేషన్ అనేది ఎలా వచ్చేది. ఓకే, so still you have any doubts, please refer once again. Thank you for watching.